సిద్ధిరస్తు. అయం హోత్తస్సు రామేశ లక్ష్మీజ్యా ప్రసన్నమామమ సర్వదా పురాంగుజోపాసమపి సాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణీ నమోస్తుతే. మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి దేవీష్టకే విరేమ అభిశాపయం. అస్మక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుందర. సజ్జోజాతం ప్రపద్యామ సజ్జోజాతాయ. మేడం అడ్డాలండి మేడం అక్కడ అడ్డాలండి కొంచెం ఇటు రమ్మా, వెనక్కి రమ్మా, కొంచెం వెనక్కి రమ్మా. సార్ మీరు పట్టుకోండి. వి సినిమా స్టూడియో ప్రొడక్షన్ నెంబర్ 1 ముహూర్తం షాట్. ఆల్ ద బెస్ట్. యాక్షన్. సస్పెన్స్ థ్రిల్లర్ ఇంతవరకు వచ్చిన హర్రర్ మూవీస్ అన్నీ ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు. ఇది ఒక వెరైటీ హర్రర్ కామెడీ థ్రిల్లర్, ఫుల్ సస్పెన్స్ కామెడీతో జోడించిన చిత్రం. ఈ స్టోరీ తయారు చేయడానికి కథా రచయిత ప్రసాద్ గారితో కలిసి 1 year ఎక్సర్సైజ్ చేసి ఈ షేప్కి తీసుకొచ్చి అద్భుతంగా మలిచాం. అలాగే రేష్మి మేడం కూడా చాలా బిజీ. అంత బిజీలో కూడా స్టోరీ విని ఇన్స్పైర్ అయ్యి తన డేట్స్ అవైల్ చేసుకొని ఇచ్చారు. సినిమా చాలా మంచి స్టోరీ ఇది. ఇప్పుడు మా సినిమా ఎలాంటిదంటే హర్రర్ కామెడీ బ్యాక్గ్రౌండ్స్, అలాగే సస్పెన్స్. మన డైరెక్టర్ దివాకర్ గారు ఈ స్టోరీ దగ్గర ఒక 2 years నుంచి బాగా వర్కౌట్ చేసి మేమిద్దరం కలిసి మంచి ఎక్సర్సైజ్ చేసాం. అలాగే ఈ స్టోరీ చాలా మంచి స్టోరీ. దివాకర్ రెడ్డి గారు కెమెరామ్యాన్గా చేస్తున్నారు. ప్రేమిక చిత్రం డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు. ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది చాలా మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీ అని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు చాలా హర్రర్ మూవీస్ వచ్చాయి, మీరు చూసారు, చాలా కామెడీ కూడా వచ్చాయి. కానీ ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కమ్ కామెడీ ఓరియంటెడ్ మూవీ. దానికి మీ అందరి సహకారం కావాలి. నమస్కారం అండి. వి సినిమా ఈ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాకి మా దివాకర్ గారు ఒక విచిత్రమైన కాన్సెప్ట్ తోటి నాకు కథ చెప్పారు. అఫ్కోర్స్ ఈ కథ 1.5 year నుంచి తను ప్రిపేర్ చేసుకుంటూ తనకి నేను ఏ రకంగా హెల్ప్ చేయాలనే పాయింట్లో ఒక 1 monthగా తనతో నేను ట్రావెల్ చేసుకుంటూ ఈ సబ్జెక్ట్కి సంబంధించి మంచి అవుట్పుట్ వచ్చేదానికి నేను మనస్ఫూర్తిగా ట్రై చేస్తాను. ఈ సినిమా బెస్ట్ సినిమా అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా గురించి చెప్పాలంటే యాక్చువల్లీ ఒక చాలా కామన్ కనెక్షన్ ఉందండి ఇక్కడ. అది వచ్చి విశాఖపట్నం, వైజాగ్. దివాకర్ గారు వచ్చి వైజాగ్ నుంచి అండి. అది కూడా స్టీల్ ప్లాంట్ సైడ్. నేను కూడా స్టీల్ ప్లాంట్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివానండి. సో యూ కెన్ సే ఒక పర్సనల్ అటాచ్మెంట్ అనేసి ఈ సినిమాతో ఉంది. బికాజ్ వైజాగ్ వచ్చి నాకు ప్రాణం. అలాగే సెంటిమెంటల్ కనెక్షన్స్ ఉన్నాయి. దివాకర్ గారు కన్ఫ్యూజన్ ఉంది. కెమెరామెన్ సార్ పేరు ప్రభాకర్, ఇక్కడ డైరెక్టర్ గారి పేరు వచ్చి దివాకర్. ఇక్కడ నా పేరు కూడా వచ్చి రష్మి. సో ఇప్పుడు అది చూస్తే అది కూడా కామన్ కనెక్షన్ ఉంది. రష్మి, సూర్య రష్మి, ప్రభాకర్ గారు, దివాకర్ గారు. దివాకర్ గారు వచ్చి నేను వైజాగ్లో ఒకసారి మధ్యలో వెళ్ళేటప్పుడు ఇంటికి వచ్చి కథ వినిపించారు. కథ వినిన వెంటనే ఇప్పుడు హారర్ కామెడీ అనేసి ట్రెండ్లో ఉంది అని ఆయన వచ్చి చాలా కాన్ఫిడెన్స్తో ఈ స్టోరీ, ఆయనకి అఫ్కోర్స్ ఎక్స్పీరియన్స్ ఇది ఫస్ట్ టైం అయినా ఆయన నరేషన్ వచ్చేసి చాలా క్లారిటీగా అసలు ఆయనకి ఏం కావాలి మొత్తం అంత ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లోనే షార్ట్ డివిజన్స్తో సహా మొత్తం పేపర్ తీసుకొని వచ్చారు. అసలు నేను షాక్ అయిపోయాను. మరి అసలు ఇంత ఇనిషియల్ స్టేజ్లో యూజువలీ జనాలు వచ్చేటప్పుడు వచ్చి జస్ట్ స్టోరీ నరేట్ చేసి వెళ్ళిపోతారు. కానీ ఆయన వచ్చి మొత్తం A to Z అసలు ఎన్ని రోజులు షూటింగ్ ఉంటుంది, ఎలాంటి ఆయన ప్లాన్ చేస్తున్నారు అన్ని క్లారిటీతో వచ్చారు. సో ఆయనకి ఉన్న కాన్ఫిడెన్స్ మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఇదంతా వినేసరికి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వచ్చి ప్రభాకర్ గారు వచ్చి ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యారు. సో దానివల్ల కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది. అలాగే హీరో అగైన్ ఫ్రమ్ వైజాగ్. సో మొత్తానికి
ఇది ఒక ఫ్యామిలీ ప్రాజెక్ట్గా ఉంది. సో మీ సపోర్ట్ ఉంటే డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయ్యి మనందరికీ హ్యాపీనెస్ పంచుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే.